హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో ఇంకా స్టోరీస్ ఉన్నాయి, అవి ఒకసారి రీడ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ నెంబర్ 4. అర్ధరాత్రి 12 గంటలైన హై స్పీడ్లో రోడ్లో వెళ్తున్నాడు. ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. కళ్ళు ఎర్ర నిప్పులతో చితికిపోతున్నాయి. ఆ క్షణంలో ఎవరున్నా సరే తన కోపానికి బలికాక తప్పదు. అదృష్టం కొద్దీ ఎవరూ లేని జనసంచారాల్లో కారును పోనిస్తున్నాడు. అనుక్షణం శుద్ధి తన చంపను కొట్టిన విధానమే గుర్తుకు వచ్చింది. ఆ స్పర్శ మధుని గుర్తు చేసింది. కోపంగా తిరుగుతున్న తనకి వెంటనే సడన్ బ్రేక్ వేసి ఆగాడు. వెంటనే పక్కనే ఉన్న బీర్ బాటిల్ తీసుకొని బయటకు వచ్చి కార్ బ్యానెట్ మీద కూర్చొని తాగుతూ ఉన్నాడు. నన్నే కొడతావా అని తాగుతూ సిద్ధు గాడిని కొట్టిన వారు ఎవరు ఇప్పటికి వచ్చి బతకలేరు. ఐ విల్ కిల్ యూ అని గట్టిగా అరుస్తున్న శుద్ధి కొట్టిన దెబ్బ ముందు మందు తాగుతున్న కిక్కు కూడా పెద్దగా అనిపించలేదు. వెంటనే దాన్ని పగలగొట్టాడు. ఆ క్షణంలో తన హీరో అంటే ఎవరు నమ్మరేమో. నీకు రోజులు దగ్గర పడ్డాయి. నీకు టార్చర్ చూపిస్తాను స్వీటీ. నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తావో నిన్ను నా కాళ్ళ దగ్గర పెట్టుకుంటాను అని కోపంగా అనుకొని రోజు మొత్తం చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. సిద్ధి మీద కోపం తగ్గక శుద్ధి ఇంటివైపు పరుగులు తీస్తున్నాడు. అదే సమయంలో తుల్లిపడి లేచి ఒళ్ళంతా చెమటలతో ఉక్కపోతగా అనిపించింది. ఏసీలో ఉన్న చెమటలు ఎందుకు పడుతున్నాయో అర్థం కాక భయంగా అనిపించి బాల్కనీ వైపు చూసి ఆ చందమామను చూస్తూ ఉండిపోయింది. అనుక్షణం సిద్ధుని కొట్టిన తనకి కళ్ళ ముందు కనిపించింది. నేను తప్పు చేశానేమో, తనతో మాట్లాడి ఉండకూడదు అంత రూడ్గా. ఇప్పటికే 6 సంవత్సరాలు గడిచిన గతం నన్ను వెంటాడుతూనే ఉంది. నాకెందుకు సిద్ధు ముఖం గుర్తుకు రావడం లేదు. ఆ సిద్ధు ఈ సిద్ధు ఒక్కరేనా? నేను ఎందుకు పోల్చుకోలేకపోతున్నాను? నాన్నకి నా వల్ల ఏమన్నా ఆపద వస్తుందా? నా వాళ్ళు ఎవరికి ఆపద రాకూడదు అని అనుకొని చందమామని చూస్తూ అక్కడ ఉన్న కౌచ్లో కూర్చుంది. అదంతా దూరం నుండి చూస్తున్న సిద్ధు అర్ధరాత్రి అయినా అలా ఉంటే సిద్ధు దగ్గరికి వెళ్దామని గన్ తీసుకొని తనకి ఏం చేస్తుంటే అమాయకమైన తన ముఖం కనిపించేసరికి నన్ను కొట్టినందుకు నువ్వు ఇలా ఉండకూడదు. అనుక్షణం సిద్ధుని ఎందుకు కొట్టానా అనిపించేలా చేస్తాను అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధుకి సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక లిప్ సీన్ ఉంది సార్, కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని డైరెక్టర్ కుమార్ గారు దాన్ని నుదుటి మీదకు మార్చారు అని చెప్పడంతో ఈవిల్ స్మైల్తో ఎందుకంట తన చెల్లెలు అని పొగరు చూపిస్తున్నాడా డైరెక్టర్? లేదు సార్, తనకి ఈ ఫీల్డ్ కొత్త అని ఫస్ట్ కిస్ కూడా ఇప్పటి వరకు అవ్వలేదు అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెప్పడంతో ఈవిల్ స్మైల్తో నువ్వు ఏం చేస్తావో తెలియదు, లిప్ కిస్ ఉండాలి, చెప్పండి మీ డైరెక్టర్, మీ డూ వాట్ ఐ సే అని కోపంగా అనడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయి కుమార్ ముందు తేలాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటయ్యా సార్కి స్క్రిప్ట్ చెప్పమంటే నా దగ్గరికి వచ్చి నిలబడ్డా? నేను సార్కి స్క్రిప్ట్ చెప్పాను, అయితే ఏమన్నారు? అంతా విన్నా అతను ఒక కండిషన్ పెట్టాడు. సార్ ఏంటయ్యా కండిషన్ అని చిరాకుగా ఉన్న కుమార్ అనడంతో అది నుదుటి మీదకే కిస్ పెదవుల మీదకి రావాలి అని అనడంతో ఒక్కసారిగా చేతిలో ఉన్న పేపర్ని వదిలేశాడు. ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, అతను అలానే చెప్పాడు అని చెప్పడంతో కోపంగా అనిపించి వెంటనే సిద్ధు దగ్గరికి వెళ్ళాడు కుమార్. ఎక్స్క్యూజ్ మీ అని టచ్అప్ చేస్తున్న సిద్ధుని పిలవడంతో వెనుక నుంచి పిలిచాడు డైరెక్టర్. ఎస్ అని యాటిట్యూడ్ కాళ్ళ మీద కాలేసుకొని డైరెక్టర్ అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్న సిద్ధుని కోపంగా చూశాడు. ఈ స్క్రిప్ట్లో నుదుటి మీద కిస్ని మీరు ఎలా లిప్ మీదకు మార్చమని అడుగుతారు అని కోపంగా అడుగుతున్న తనని చూసి ఈవిల్ స్మైల్తో కథ డిమాండ్ చేసింది, అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది. కథ డిమాండ్ చేస్తే నేను దేనికైనా రెడీ.
మిస్టర్ సిద్ధు, ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నాం. మనం ఇలా సీన్ తగ్గట్టుగానే నేను రాశాను. దయచేసి మీరు గొడవ చేయకండి అని కొంచెం తగ్గి మాట్లాడుతున్న కుమార్ని చూసి, వాట్ ద ఫక్, నేను నీ మాట వినాలా? నేను సీన్కు తగ్గట్టు మాత్రమే యాక్ట్ చేయాలనుకుంటున్నాను. అదర్వైజ్ నేను ఈ సినిమా నుండి క్విట్ అయిపోతాను అన్న వెంటనే కుమార్కి ఏం చేయాలో అర్థం కాలేదు. చూడండి సార్, మీరు ఇలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. మీకు సీన్ కుదరదు అని కరాఖండిగా చెబుతున్న తనని చూసి, ఓకే నేను క్విక్ అవుతాను నీ మూవీ నుండి అని కోపంగా చెప్పి వెళ్ళిపోతున్న తనని చూసి ఎలా ఆపాలో తెలియలేదు. వెంటనే విజయేంద్రవర్మ గారి దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పాడు. అదేంటి అతను ఇలా మాట్లాడాడు అని అంటున్న తనని చూసి, ఏమో సార్ తెలియదు. అతను సాధారణంగా ఇప్పటికీ వచ్చి లిప్ సీన్స్ అన్నీ ఓన్లీ ఎడిటింగ్లోనే చేశారు, కానీ అతనికి నిజంగా కావాలంటున్నారు సార్ అని చెప్పడంతో వెంటనే నా దగ్గర ఐడియా ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. నేను ఫోన్ చేసి అతనికి రప్పిస్తాను తనని రప్పిస్తాను అని చెప్పడంతో అలానే అని చెప్పి వెంటనే సిద్కి ఫోన్ చేశాడు విజయేంద్రవర్మ. వెంటనే కార్ స్టార్ట్ చేయబోతున్నా తనకి ఫోన్ రావడంతో ఈవిల్ స్మైల్తో, చెప్పండి ప్రొడ్యూసర్ గారు. సార్, మీ కోపం నాకు తెలుసు, దయచేసి మీరు అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోవద్దు. నేను కిస్ సీన్ ఉండేలా నేను చేస్తాను అని చెప్పడంతో అలానే వస్తున్నాను. సుద్ది యూర్ అవుట్ అని కోపంగా చెప్పి వెంటనే ఈవిల్ స్మైల్తో మళ్ళీ సెట్లో అడుగుపెట్టాడు సిద్ధు. కుమార్ మాత్రం ఏం మాట్లాడలేక మౌనంగా ఉంటే షూట్కి మొత్తం రెడీ చేయమని చెప్పాడు. శుద్ధికి మాత్రం చాలా భయంగా అనిపించింది. కుమార్ కూడా తన దగ్గరికి రావడానికి, ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదు అని చెప్పాడు. ఏమో అన్నయ్య, నాకు చాలా కంగారుగా ఉంది, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నేను ఇప్పుడు సీన్ మొత్తం ప్రాక్టీస్ చేయలేదు, నాకు ఇప్పటి వరకు సీన్ కూడా తెలియదు అని అనడంతో, ఏంటి అనుమానంతో కనుబొమ్మలు ముడిపడ్డ నిత్య రాలేదు, ఎవరిని అడగాలో తెలియక నేను రూమ్లోనే ఉండిపోయాను అని చెప్పడంతో, ఏంటమ్మా ఇలా చేసావు, ఒకసారి నాకు ఫోన్ చేసి విషయం చెప్తే నేను రానా? ఇప్పటికే నువ్వు సిద్ధుతో మాట్లాడుతున్నావు అన్నయ్య. అందుకే అసహనంగా అనిపించి వెంటనే ఇంకో లేడీ అమ్మాయిని పిలిపించి సీన్ ఎక్స్ప్లెనేషన్ చేయిస్తున్నాడు. నేను ఒక 5 నిమిషాల తర్వాత వస్తాను, తను రెడీ చేయండి అని చెప్పడంతో అలానే అని చెప్పి సిద్ధి వైపు చూసి వెంటనే సీన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం మొదలుపెట్టింది. చూడండి మేడం, ఇది సీన్ పేపర్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. హీరో పేరు విక్రమ్, మీ పేరు రాధిక. మీరిద్దరూ చాలా కారణంగా ప్రేమించుకుంటున్నారు, కానీ అనుకోని పరిస్థితుల్లో విడిపోవాల్సి వచ్చింది. సంవత్సరం తర్వాత హీరో మిమ్మల్ని కలిశాడు. ఆ ప్రేమని మొత్తం మీ కళ్ళల్లో కనిపించి అతనితో మాట్లాడే కొన్ని సీన్స్ వివరించి చెప్పింది. మీరు శుద్ధి అన్నది మర్చిపోండి మేడం, మీ పేరు రాధిక, అది మాత్రమే గుర్తుపెట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే తను ఎలా యాక్ట్ చేయాలో మొత్తం చెప్పి వెళ్ళిపోయింది. ఇంకో అమ్మాయి షార్ట్ రెడీ, హీరోయిన్ పిలవండి అని చెప్పడంతో అలానే అని చెప్పి హీరోయిన్ శుద్ధి రావడంతో ఈవిల్ స్మైల్తో చూస్తూ ఉండిపోయాడు. అప్రయత్నంగా ఆ చూపు గమనించిన శుద్ధి నిలువెల్లా వణికిపోయింది. ఎందుకంటే నేను తనని కొట్టిన తర్వాత నుంచి తన మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఏం చేస్తాడో అన్న భయం మొదలైంది. లైట్ గ్రీన్ కలర్ శారీలో ఆకుపచ్చగా మెరుస్తున్న చిన్న లాకెట్ బెదురు కళ్ళతో ముచ్చెముటలు పడుతుంటే తన బయట కొంగుతో తుడుచుకొని వస్తున్న తనని ప్రకృతి దేవతలా అనిపించింది ఆ క్షణం. వెంటనే మరుక్షణం తనకు చేసిన అవమానం గుర్తుకు వచ్చి కోపంతో చేతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. క్షణాలలో లొకేషన్లో చేరుకున్నారు. ప్రకృతి వనంలో రెడీ, షార్ట్, కెమెరా, యాక్షన్ అని కుమార్ అనడంతో శుద్ధి చేతులు పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు అడవిలోకి. విక్రమ్, ప్లీజ్ విక్రమ్, నాకు నిన్ను చూస్తే చాలా భయంగా ఉంది, నన్ను దయచేసి వదిలే, నీకు దండం పెడతాను, నేను చూస్తుంటే నాకు భయంగా ఉంది అనిపిస్తుంది. తనని విసురుగా ఒకటి పీకాడు.
సెట్లో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. ఎందుకంటే ఆ సీన్ లేదు కాబట్టి. అప్రయత్నంగా కుమార్కి కన్నీళ్లు మొదలయ్యాయి. అప్పటికీ కెమెరాల నుండి చూస్తున్న శృతి బుగ్గ ఎర్రగా మారిపోవడం చూసి వెంటనే కట్ చెప్పబోతుంటే పక్కనే ఉన్న విజయేంద్రవర్మ గారు చిన్నగా నొక్కి పెట్టుకున్నారు చేతిని. తడి కన్నులతో విక్రమ్, ఏం చేస్తున్నావు? తన జుట్టును పట్టుకొని తన మీదకి లాగి, ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? ఎలా కనిపిస్తున్నాను? నన్ను వదిలి వెళ్ళిపోయావు అని కోపంగా అరిచాడు. తన మీద నిజంగానే భయపడిపోయింది. నేనెందుకు ఏ పరిస్థితులలో వదిలి వెళ్ళానో నీకు మొత్తం వివరించి చెప్పాను. అయినా నువ్వు ఇలా చేయడం మంచిగా అనిపిస్తుందా? కనిపించడం లేదు. నువ్వు నిజంగా ఒక మనిషేనా? ఇప్పుడు నాకు అనిపిస్తుంది నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానని అని నటనలో తెలియకుండానే జీవించడం మొదలుపెట్టింది శృతి. అవునా? అవునా? మొట్టమొదటిసారిగా ప్రపోజ్ చేసింది ఎవరు? నన్ను ప్రేమికుడిలా తీర్చిదిద్దింది ఎవరు? నీకు ఎన్ని చేశాను, ఎంత నీ వెనకపడ్డాను. ఐ లవ్ యూ చెప్పింది ఒక్కసారి నీ కానీ నా వెంట తిప్పుకుంది ఎన్నిసార్లు గమనించావా అని కోపంగా తన గొంతు పట్టుకోబోతుంటే, నన్ను వదిలే విక్రమ్, ప్రాణం పోయేంత వరకు వదలను. ఎప్పుడే నిన్ను ఇక్కడే పెళ్లి చేసుకుంటాను అని బలవంతంగా లాక్కొని వెళ్తుంటే, విక్రమ్ అని కోపంగా తనని తోసేసింది రాధిక. అది మరింత క్రూరంగా మార్చేసింది విక్రమ్ని. వెంటనే తోస్తావా అని కోపంగా చెప్పి వెంటనే తన చేతిని పట్టుకొని బరబరా లాక్కొని వెళ్ళిపోతున్నాడు. కటీట్ అని కుమార్ గొంతు వినిపించడంతో క్యారెక్టర్లో నుంచి బయటికి వచ్చింది శృతి. రాధిక ఎదురుగా ఉన్న సిద్ధు వైపు చూసి వెంటనే అక్కడి నుంచి పరుగును వెళ్ళిపోయింది. సూపర్ సార్, మీరు చాలా బాగా చేశారు. అండ్ రాధిక మేడం మీరు కూడా అని కుమార్ దగ్గరికి వచ్చిన ఇద్దరిని అభినందించారు అసిస్టెంట్ డైరెక్టర్. ఇంకా వైల్డ్ స్మైల్తో అవ్వలేదు శృతి, ఇంకా ఉంది అని కోపంగా మనసులో అనుకొని తన కార్వాన్లోకి వెళ్ళిపోయాడు. తన అన్న దగ్గరికి వచ్చిన శృతిని చూసి ప్రేమగా చెంప మీద చేతులు వేసి గట్టిగా కొట్టాడు. వాడు చిన్నగా తల ఊపింది. నొప్పిగా ఉందన్నయ్య అనడంతో వెంటనే అసిస్టెంట్ వైపు చూశాడు. చిన్నగా అర్థమైనట్టు దగ్గరలోనే మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొని కుమార్ చేతికి ఇస్తే ప్రేమగా రాస్తున్నాడు. వాడు నిజంగా ఇలా చేస్తాడని అసలు అనుకోలేదురా. అనవసరంగా రోజు నా వెంట నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడ నిన్ను ఇబ్బంది పడేలా చేస్తున్నాను. అప్పుడే కళ్ళల్లో ఊరిన గంగతో అన్నాడు. శృతి ఏం మాట్లాడలేదు. వెంటనే ఇంకో షాట్ సీన్ ఉందని గుర్తుకు వచ్చి అసిస్టెంట్ వైపు చూశాడు. చిన్నగా అర్థమైంది అని వెంటనే సార్ షాట్ రెడీ అని సిద్ధ్ దగ్గరికి వచ్చి చెప్పడంతో, సరే ఏంటి? అదే సార్, మీరు అనుకున్న లిప్ సీన్ దొరికావు శృతి. ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేని పెదాలు నేను టచ్ చేస్తాను అని అనుకోవడంతో ఒక్కసారికి కళ్ళల్లో మధు మెదిలింది. వెంటనే అది అక్కడితో ఆపేసి క్యారవాన్లో నుండి బయటకు వచ్చాడు. షూట్ రెడీ అవుతుంది. మళ్ళీ ఇంకో సీన్ షూట్ చేయడం మొదలుపెట్టారు కుమార్. యాక్షన్ అని అనడంతో, ఏంటి నా దగ్గరే నీ నాటకాలు ఆడుతున్నావు? నేను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొనివ్వను. నిన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడే నా కాళ్ళ దగ్గర బానిసలా చేస్తాను అని విక్రమ్ రాధికతో అంటుంటే తను బలవంతంగా పెదవులను అందుకోబోతున్న క్షణాన గట్టిగా కట్ అని అరిచాడు కుమార్. ఎందుకలా అరిచాడో అర్థం కాక వెంటనే వదిలేశాడు విక్రమ్. రూపంలో ఉన్న సిద్ధు వెంటనే అసిస్టెంట్ వైపు చూస్తే శృతిని తప్పించి సేమ్ తనలానే ఉన్న డూప్ని అక్కడ పెట్టాడు. ఒక్క క్షణం ఏం జరిగిందో అంచనా వేయగలిగాడు సిద్ధు. తన ప్లేస్తో డూప్ని ఎందుకు పెట్టారు అని కోపంగా అడిగాడు. వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, శృతి మేడం కిస్సింగ్ చేయనని కుమార్ సార్ చెప్పారు. అందుకే తన ప్లేస్లో లిప్ సీన్కి తనలోనే ఉన్న డూప్ని పెట్టారు అని చెప్పడంతో కోపంగా కుమార్ వైపు చూశాడు. తనలో ఎలాంటి భావం కనిపించకపోతే ఆమె లిప్ కిస్
మీ లిప్ కిస్ సీన్ చేయడానికి సిద్ధంగా ఉంది. నేను అలానే చెప్పాను అని అనడంతో కోపంగా శృతి వైపు చూశాడు. బెదురుగా వాళ్ళ అన్నయ్య వెనుక నుంచొని చూసింది ఓరగా. మా సిద్ధు బేబీని ఎలా ఆడుకున్నారో అన్న చెల్లెలు. కోపంగా ఉన్న సిద్ధు తనలో ఎలాంటి భావం కనిపించకుండా వాళ్ళ అన్నయ్య వెనుక దాక్కొని ఉన్న ఓరగా చూస్తున్న శృతిని వైపు చూసి కోపంగా చేతులు పిడికిలిలో బిగిసుకున్నాయి. వెంటనే కుమార్ వైపు చూసి నో థ్యాంక్స్, నాకు అవసరం లేదు, తర్వాత షూటింగ్ చేయండి అని చెప్పడంతో కుమార్కి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా సరే తన వైపు చూసి వెళ్ళిపోయాడు. అంతా అసహనంగా అనిపించింది. కోపంగా శృతి వైపు చూశాడు. తర్వాత సీన్కి ప్రిపేర్ అవుతూ కనిపించింది. విజయేంద్ర వర్మ గారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని గమనిస్తున్నారు. 10 నిమిషాల్లో ఇంకో షాట్ ఉందని చెప్పడంతో అందులో కొంచెం ఎమోషనల్ డైలాగ్స్ కూడా శృతి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ సీన్ మొత్తం తనదే ఉండడంతో కొంచెం భయంగా అనిపించి ప్రాక్టీస్ చేసుకుంటుంది. కెమెరా యాక్షన్ అన్న సౌండ్ వినిపించి విక్రమ్ వైపు చూసింది రాధిక. నా మీద నీకున్న కోపం సహజం, కానీ నువ్వు ఇలా మారిపోవడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు విక్రమ్ అని సూటిగా ఉన్న కళ్ళలోకి చూస్తూ చెప్పడంతో నీతో నేను జీవితాన్ని పంచుకోలేకపోవచ్చు, కానీ నీతోనే ఎప్పుడు ఉంటాను. దయచేసి నన్ను మర్చిపో విక్రమ్. మా నాన్నను కాదని నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, క్షమించు అని వెళ్ళిపోతున్న తన చేతిని పట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు. విక్రమ్, చంపేస్తాను ఇంకొకసారి నా నుంచి దూరంగా వెళ్ళవంటే. ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? నువ్వే తీర ప్రేమను ఆస్వాదించేలోపు మీ నాన్న ఒప్పుకోలేదని వెళ్ళిపోతున్నా అంటున్నావు. అలా జరగడానికి వీల్లేదు అని గట్టిగా హత్తుకున్న తనకి విడిపించుకోలేదు. ముద్దు పెట్టింది. ఒక్క క్షణం ఆ ముద్దుని నేను నిజంగానే ఆస్వాదించాడు విక్రమ్. తన 2 చేతులు బుగ్గ మీద వేసి నీకోసం నేను చాలా చేయాలని అనుకున్నాను. మనిద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకున్నాను, కానీ అని నేను అసలు ఊహించలేదు ఇలా చేస్తావని. దయచేసి నన్ను మర్చిపో, నీ జీవితం నువ్వు చూసుకో విక్రమ్, చూసుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే తనని ఎత్తుకొని ఒక గుడిసెలోకి తీసుకొని వెళ్ళాడు. గుడిసె ఎక్కడిది అని అడగకండి, పక్కనే సెట్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ప్రేమగా కళ్ళు పెట్టి చూస్తూ మీ నాన్నను కాదనుకొని నన్ను పెళ్లి చేసుకోలేదని అన్నా. ఒప్పుకుంటాను, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టను అని అంటుంటే కట్ ఇట్ అని కుమార్ గొంతు వినిపించింది. వెంటనే గుండెల మీద వేసిన చేతిని తీసేసింది శృతి. షూటింగ్ వాళ్ళని చూసి వెంటనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. ఎందుకో శృతిని చూడాలనిపించింది సిద్కి. ఎందుకు అనిపిస్తుందో తెలియట్లేదు. తన పొందు ఎందుకు కావాలనుకున్నాడో అర్థం కాలేదు. 6 సంవత్సరాల క్రితం తను ఏ పొందు కోసమైతే ఆరాటపడ్డాడో తెలియకుండానే శృతి కావాలి అనిపించింది. కంగారుగా అనిపించిన శృతి వెంటనే అక్కడి నుంచి వెళుతూ సిద్ధ్ వైపు చూసి కుమార్ దగ్గరికి వచ్చి ఎలా చేశాను అన్నయ్య, చింపేశావు, నిజంగా నీకు యాక్టింగ్లో ఇది మొదట అంటే ఎవరు నమ్మరేమో అని చెప్పడంతో చిన్నగా నవ్వింది. వెంటనే ఆ రోజు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ఎప్పటికో ఇంటికి బయలుదేరారు. అలాగే ముందుగానే ప్రొడక్షన్ టీంకి మీటింగ్కి ఉండడంతో మరుసటి రోజు షూటింగ్ లేకపోవడంతో బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తుంది. ఇక్కడ కుమార్ అన్ని పోస్టర్లు సిద్ధం చేసి వీడియోని కూడా చూపిస్తున్నాడు ప్రొడ్యూసర్ గారికి. ఎలా ఉంది సార్, రేపు మంచి ముహూర్తం ఉంది, ఈ పోస్టర్లన్నీ రేపు టీజర్ విడుదల చేద్దాం. నేను అనుకున్న దానికన్నా బాగా డైరెక్ట్ చేసావు కుమార్, కీప్ ఇట్ అప్. అలాగే రేపు మంచి ముహూర్తం అని చెప్పావు కదా, నీ ఇష్ట ప్రకారమే పోస్టర్లు విడుదల చేయించు. అంతేకాకుండా సినిమా న్యూస్ ఎలా వచ్చిందో మనకి రివ్యూ కావాలి అని అనడంతో అని చెప్పి వెంటనే ఆ పని మీద పెట్టాడు. మరుసటి రోజు
న్యూస్కి సినిమా గురించి న్యూస్ ఛానల్లో అంతట్లోనే ప్రచురించడంతో పాటు టీజర్ కూడా విడుదల చేశారు. అనుకున్నట్టుగానే మంచి రెస్పాన్స్ అయింది. సిద్ధు కన్నా ఎక్కువగా శృతికే ఎక్కువ లైకులు పడ్డాయి. ఆఫీస్ రూమ్లో ఉన్న సిద్ధు అనుకోకుండా న్యూస్ ఛానల్ వైపు చూస్తే శృతిని హైలైట్ చేసి చూపించాడు. కొత్త హీరోయిన్ లాంచ్ అయింది అనుకుంటూ వస్తున్న కామెంట్స్కి, అలానే పోస్టర్లని చూసి జనాలు ఫిదా అవ్వడం మొదలుపెట్టారు. ముంబై అవుట్స్కట్స్లో ఒక సుదీర్ఘమైన ఒక విల్లా ఉంది. చూడడానికి మనుషులు ఎవరూ లేరు, కానీ ఆ ఇంట్లో మాత్రం చప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. అది మరెవరో కాదు, సిద్ధార్థ్. చేతికి దొరికిన వస్తువులన్నీ పగలగొడుతూ ఆ పక్కనే ఉన్న ఒక రాడ్ తీసి అన్నీ పగలగొడుతూ ఉన్నాడు. కొడుకు ఇంకా ఇంటికి రాలేకపోతే హారిక గారు అక్కడే ఉంటాడని గ్రహించి వెంటనే విల్లాకు చేరుకున్నాడు. లోపలికి నుండి సౌండ్స్ రావడంతో మళ్ళీ కోపం వచ్చినట్టుంది అని మనసులో రకరకాలుగా అనుకుంటూ భయంగానే లోపలికి అడుగుపెట్టారు. పైన వినిపిస్తూనే రూమ్లోకి వెళ్ళి చూస్తే చెదిరిన జుట్టు, మాసిపోయిన గడ్డంతో చొక్కా నలిగిపోయి ఉన్న సిద్ధుని చూసి గుండె తరిక్కిపోయింది. భయంగా అనిపించింది ఆ క్షణం. హారిక గారిని ఏం చేస్తున్నావు నాన్న అని అంటున్న తనని చూసి కోపంగా, రావద్దు, నా దగ్గరికి రావద్దు అని తలని పట్టుకొని పిచ్చెక్కినట్టుగా చెబుతుంటే భయంగా అనిపించి, నాన్న సిద్ధు ఏం చేస్తున్నావు నాన్న, ఎందుకు ఇలా మారిపోయావు అని కంగారుగా అడిగింది. మొట్టమొదటిసారి నేను ఒకరి చేతిలో ఓడిపోయాను. ఆశ్చర్యంగా చూశారు సిద్ధు. నువ్వేనా మాట్లాడుతుంది? నాలో ఇంకొకరు కనిపిస్తున్నారా అని ముఖాన్ని దగ్గర పెట్టి అడుగుతుంటే భయంగా అనిపించింది. అది కాదు నాన్న, ఏది కాదు అది నన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసింది. అన్ని కోపంగా వస్తువులన్నీ పగలగొడుతుంటే ఆ క్షణాన ఏం చేయాలో తెలియలేదు. సిద్ధు, ఒకసారి నేను చెప్పేది విను నాన్న. నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు అందరి ముందు నన్ను అవమానించింది. అదే కాకుండా నన్ను అందరి ముందు దగ్గర ఒక చేతకాని వాడిలా నుంచోబెట్టింది. తనని ఊరికినే వదలను. ఐ విల్ షూట్ హెర్ అని కోపంగా డస్క్లో ఉన్న గన్ తీసుకొని వెళ్ళిపోతుంటే సిద్ధు అని ఆవేశంగా అరిచి లాగిపెట్టి ఒకటి కొట్టింది. అలా కొట్టడంతోనే కొంచెం శాంతించాడని చెప్పాలి. వెంటనే 2 చేతులు తలలో పెట్టుకున్న సిద్ధుని చూసి గుండె తరిగిపోయింది. నువ్వు ఇలా ఉంటావు, నా మాట విను, ఒక్కసారి నా వైపు చూడు, నువ్వు కొంచెం శాంతంగా చెప్పడానికి ప్రయత్నించు అని కళ్ళల్లో ఊరిన గంగతో అంటుంది. కొత్తగా వచ్చిన ఒక హీరోయిన్ నన్ను అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసింది అని శృతి గురించి చెప్పడం మొదలుపెట్టాడు. కోపంగా చేతులు బిగుసుకునేసరికి, ఎవరు నిన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేసింది? గొంతుకి ఫేమస్ డైరెక్టర్ నీలకంఠ గారి కూతురు శృతి నీలకంఠ. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని పిచ్చివాడలా తయారు చేస్తుందా అని మనసులో అనుకుంటూ తనని బాధ పెట్టకుండా, నువ్వు ఎందుకురా బాధపడుతున్నావు? తన వైపు చూసి, నేను దాన్ని ఏమైనా చేస్తాను మమ్మీ, నేను తనని ఊరికినే వదిలిపెట్టాను. చేయి నాన్న, నీ వెనక నేనున్నాను. నువ్వు ఏది చేయాలనుకున్నా అది చేయు, కానీ ఇంకొకసారి ఇలా మాత్రం ప్రవర్తించకురా. నా తల్లి గుండె తట్టుకోలేదు. వెంటనే చేతిలో ఉన్న గన్ను తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. అర్థం కాక హారిక తల పట్టుకుంది. ఏం మాట్లాడలేక ఒక మూలగా ఉండిపోయింది. హారిక శృతి గురించి హాట్ టాపిక్ మారింది. మ్యాప్ న్యూస్ లంగా ఓనీలో ప్రమోషన్స్ కూడా చేయడం మొదలుపెట్టింది. అక్కడే ఉన్న తన స్నేహితుడైన రాఘవ కళ్ళు ముద్దు కొమ్ములా ఉన్న శృతిని చూస్తూ ఉండిపోయి, శృతి ఎంతగానో తనని నచ్చింది. మొట్టమొదటిసారి చూడటంతోనే స్వచ్ఛంగా ప్రేమించడం మొదలుపెట్టాడు రాఘవ. ఆ విషయం నిత్య గమనించి, ఏంట్రా అంత బాగా నచ్చిందా? చాలా బాగా నచ్చింది. మరి చెప్పొచ్చు కదా వాళ్ళ అన్నయ్యకి.
చెబితే ఎలా రిసీవ్ చేసుకుంటాడని భయంగా ఉంది. అందుకే అని తటపడేస్తూ ఎదురుగా మనీష్ రావడం చూసి వాళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయారు. వాళ్ళిద్దరూ సైలెంట్ ప్రమోషన్స్ కూడా బాగా జరగడంతో నీకోసమే నా నిరీక్షణ అని లవ్ స్టోరీ చాలా బాగా ఆదరణ వచ్చింది. అది చూసిన ప్రొడ్యూసర్ విజయేంద్ర వర్మ సినిమా హిట్ కొడుతుందని గట్టిగా నమ్మకం వచ్చింది. ఏంటి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్న శృతిని చూసి, అదేం లేదు, తిను ఒక ప్రాజెక్ట్కి సైన్ చేస్తాడంట సింగింగ్కి, దాని గురించి చెప్తున్నాను అని అనడంతో, మీరు సింగరా? అవునండి, మీ సినిమాలోనే నేనే పాటలు పాడుతున్నాను అని చెప్పడంతో, ఒకరు సింగరు, మరొకరు ఫ్యాషన్ డిజైనర్, మరొకరు అసిస్టెంట్ డైరెక్టర్, మరొకరు కో డైరెక్టర్స్ అని ఆనందంగా అంటున్న తనని చూసి చిన్నగా నవ్వారు ఇద్దరు. వెంటనే తనను చూసి చిన్నగా నవ్వుతున్న రాఘవ్ని చూస్తూ, అవునా, మా సినిమాకి పాటలు రిలీజ్ చేస్తున్నారా? చేసేసాను, మీ సినిమా మొత్తం అయినా తర్వాత మళ్ళీ మధ్యలో రిలీజ్ చేస్తారు కూడా అని చెప్పడంతో, అంత ఫాస్టా? చిన్నగా నవ్వి, సరే అమ్మ, కాల్ వస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను అని జేబులో ఉన్న ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాడు. నిత్య వైపు కూడా చూడడంతో టైం చూసి అప్పటికే 7 అవ్వడంతో ఈరోజు మొత్తం ప్రమోషన్స్కి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళింది. ప్రొడ్యూసర్ గారితో మాట్లాడుతున్న వాళ్ళ అన్నయ్యని చూసి, నేను ఇంటికి వెళ్తున్నాను, ఉండురా, నేను నీతో వస్తాను. పర్లేదు అన్నయ్య, చూస్తుంటే కొంచెం టైం పట్టేటట్టుంది, నేను ఒంటరిగా వెళ్తాను, క్యాబ్ బుక్ చేసుకుంటాను. సరే, జాగ్రత్త అని ప్రేమగా చెప్పడంతో చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటికే నిత్య రాఘవ కూడా వెళ్ళిపోవడంతో స్టూడియో దగ్గరికి వచ్చి మాస్క్ పెట్టుకొని వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు మన శృతి పాప సెలబ్రిటీ అయిపోయింది కాబట్టి. అదో రూట్లో వస్తున్న శృతికి అలా కనిపించడంతో మాస్క్ పెట్టుకొని శృతిని వంకరగా చూశాడు. నన్నే అందరి ముందు అవమానిస్తావా అని కోపంగా అనుకుంటూ వెంటనే తన ముందు కారాపి ఒక్క క్షణంలో తనని లాగి తేరుకొని ఛాన్స్ ఇవ్వకుండా కార్ని హై స్పీడ్లో పోనిస్తున్నాడు. క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు. తీరా అర్థమై చూసేసరికి పక్కన కనిపించాడు సిద్ధు విత్ కన్నింగ్ స్మైల్తో. మీరు ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు? దయచేసి వదిలేయండి అని కోపంగా తనని చూసి, అందరి ముందు నేను చాలా అవమానించావే, నీకు తగిన బుద్ధి చెప్పకుండా వదలను. నేనేం మిమ్మల్ని అవమానించలేదు. ఆయన ఇలా ఒంటరి ఆడపిల్లని కిడ్నాప్ చేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? వదలండి అని గొగ్గోలు పెడుతున్నా తనని చూసి చిరాకు ఆపు అని గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా 2 చేతులతో నోటి మీద వేసుకుని బెదిరి కళ్ళతో చూసింది. అప్పటి వరకు సూపర్ స్టార్గా ఉన్న సిద్ధు ఎంత చెబితే అంతగానే ఉండేవాడు. కానీ నువ్వు వచ్చిన తర్వాత నన్ను ఒక విరిగినప్పుడు ఇలా చూడటం మొదలుపెట్టాడు. నిజంగానే ఈ ఫీల్డ్కి నువ్వు కొత్త, లేదంటే తెలివిగా ప్లాన్ చేస్తున్నావా? చూడండి, నిజంగా నాకు ఈ సినిమాలంటే ఇష్టం ఉండదు అని కన్నీళ్ళతో అంటున్న తనని చూసి చిరాకుగా అనిపించి వెంటనే కారుని ఒక్క లోన్లీ ప్లేస్లో అప్పటికే చుట్టూ చీకటిలో అలుముకోవడంతో భయంగా అనిపించి తన జేబులో ఉన్న సిగార్ని తీసి కాల్చుకొని కార్ బ్యానెట్ మీద కూర్చున్న తనని చూస్తూ ఉండిపోయిన శృతికి వెనక్కి తిరిగి, ఏంటి అక్కడే ఉండిపోయావే, రా. బెదురుగా చూస్తూ తన ముందుకు వచ్చి నుంచుంది. తనని చూసి, ఎంతవరకు చదువుకున్నావు? MBA. నెత్తుందా? లేదు. మరేంటి అంత వత్తి పలుకుతున్నా? కోపంగా వినిపించిన గొంతుకి ఒక్కడుగు వెనక్కి వేసింది. చూడండి, నేను మిమ్మల్ని ఏమీ కించపరచాలని అనుకోలేదు. మనకి ఫీల్డ్ కొత్త, అలాంటిది కిస్ సీన్స్ ఉన్నాయని చెప్పడంతో నాకు చాలా భయం వేసింది. నేను నిజంగా ఇప్పటి వరకు ఎవరికి ముద్దు పెట్టుకోలేదండి అని అంటున్న క్షణాన కళ్ళల్లో సిద్ధు మెదిలాడు. కానీ ఫేస్ కనిపించకపోవడంతో అసహనంగా చెప్పి తననే సూటిగా చూశాడు. నిజంగా నీకు లిప్ కిస్ అవ్వలేదా? అవ్వలేదు
అవునా అని అప్పటి వరకు సిగరెట్ తాగుతున్నవాడల్లా దాన్ని పక్కన పడేసి వెంటనే తన ముందుకు జంప్ చేసి వచ్చి నుంచున్నాడు. భయంగా అనిపించి తన వైపు చూసి దగ్గరికి వస్తున్న తనని చూసి పారిపోతుంది. "యూ బ్లడీ" అని కోపంగా చెప్పి తన వెనకనే పరిగెత్తాడు. అప్పటికే నిర్మానుష్యమైన ప్రదేశం కాబట్టి ఎవరూ లేకపోవడంతో భయం పట్టుకుంది. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే సుహానా స్టోరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పుచ్చులు కదా.